గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాశ్రమ. ఇప్పుడు మేమైతే జాతరకి వెళ్ళబోతున్నాం, సాహెబ్ నగర్ జాతర. లెట్స్ గో. మేమైతే జాతరకి స్టార్ట్ అయిపోయినాం అండ్ దారిలో మొత్తం లైటింగ్స్ ఉంటాయన్నమాట. వి ఆల్మోస్ట్ రీచ్డ్. హనుమాన్ స్టాచ్యూ కూడా వచ్చేసింది. ఈ హనుమాన్ టెంపుల్ అనేది ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్. ఎందుకంటే ఇక్కడ హనుమంతుడు స్వయంభుగా వెలిసాడు. జాతర అనేది కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఇది మిడ్ మేలో జరుగుతుంది అండ్ మేము చాలా ఎక్సైటెడ్ ఉంటాం ఈ జాతర కోసం. సమ్మర్ వచ్చిందంటే జాతర ఎప్పుడెప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం. మొత్తం సాహెబ్ నగర్, వనస్థలిపురం వాళ్ళు అంతా వచ్చేస్తారు ఈ జాతరకి. అండ్ చూశారు కదా ఎంత క్రౌడ్ ఉంది. విత్ సెక్యూరిటీ కూడా, పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. అండ్ బయటికి రాగానే ఈ స్టాల్స్ చూస్తున్నాయి అనమాట. ఏ బ్యాంగిల్స్ బాగున్నాయి ఆర్ ఏ జ్యువెలరీ బాగుంది, ఏం తీసుకుందాము, ఏమేమి కొత్త కొత్త ఐటమ్స్ వచ్చినాయని చూస్తుండే. అండ్ ఈ డాల్స్ కూడా చూసినాం, చాలా ప్రిటీ ఉండే. అండ్ తర్వాత పొటాటో స్ప్రింగ్ రోల్స్ అయితే కనిపించినాయి. అవి తీసుకొని వి స్టార్టెడ్ గోయింగ్ ఇన్ టు ద గేమ్స్ వరల్డ్ అనమాట. గేమ్స్ ఆడాలని ఎగ్జైట్మెంట్లో నడుచుకుంటూ వెళ్ళాము. ముందుకు వెళ్ళంగానే వి మెట్ అవర్ కజిన్స్ అండ్ రిలేటివ్స్. సో ఆ ఎగ్జైట్మెంట్లో అలా తిరుగుతుండే. అండ్ మేము నెక్స్ట్ డే, సెకండ్ డే వచ్చి మా కజిన్స్ అందరం ఏ రైడ్స్ ఎక్కాలి అండ్ ఏం చేస్తాం, నెక్స్ట్ డే వచ్చి ఏమేమి షాప్ చేద్దాం అండ్ మేము చిన్న ఉన్నప్పుడు ఏం గేమ్స్ ఎక్కినాం, అసలు ఎట్లుంటుండే జాతర వైబ్స్ చిన్నప్పుడు, అదంతా ఆలోచించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ గేమ్ దొరికిందనమాట మాకు, ఈ రింగ్స్ వేసేది. సో ఇది చాలా ట్రై చేసినాం మేము, ఏదో ఒకటి రావాలి అని. నేను ట్రై చేసిన, మా తమ్ముడు ట్రై చేసిండు, మా మమ్మీ కూడా ట్రై చేసింది. బట్ మాకైతే ఏం రాలేదు అన్ఫార్చునేట్లీ. బట్ అయినా కానీ డిసప్పాయింట్ కాలేదు, బికాస్ ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. అండ్ ఆ గేమ్ని ఎంజాయ్ చేసినాం మంచిగా. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ రైడ్ ఎక్కుదాము అని ఆలోచించుకుంటూ అలా వెళ్తుంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు ఏ రైడ్ అయితే ఏ గేమ్ కోసం చాలా ఎగ్జైట్ అవుతుండేనో ఆ గేమ్ దొరికింది మాకు. చిన్నప్పుడు ఎట్లా చేసినామంటే, ఒక్కసారి ఆ రైడ్ ఎక్కినామంటే దిగకపోతుండే, వాళ్ళు పంపించేస్తారని అట్లా మాట్లాడుకుంటూ ఇంకో రైడ్ దొరికింది. సో ఈ మినీ జైంట్ వీల్ అనమాట ఇది. జాతరలో దిస్ ఇస్ లైక్ కంపల్సరీ ఎక్కాలి ఒక్కడే అయినా అని. సో మా కజిన్స్తోనైతే ఎక్కేసిన ఫస్ట్ డేనే. ఇట్ వాజ్ లైక్ ఫన్. ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఈ రైడ్ని. చిన్నపిల్లలు అయితే ఫుల్గా నవ్వుకుంటారు, అరుస్తుంటారు. అండ్ దట్స్ జస్ట్ హౌ జాతర విల్ బీ. జాతర ఈజ్ డిఫరెంట్ వైబ్. ఆ తర్వాత ఇక్కడ బయటికి రాగానే వి ఫౌండ్ దిస్ చాక్లెట్ ఫౌంటైన్ ఉన్నాక ఎట్లా వదులుకుంటాం చెప్పండి. సో అందుకే చాక్లెట్ ఫౌంటైన్ నలుగురం తీసుకొని వి ఎంజాయ్డ్ ఇట్. అండ్ తర్వాత బయటికి రాగానే మా డాడీ కూడా వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేసిండు. సో అక్కడ డివోషనల్ మ్యూజిక్ అయితే వి వర్ ఎంజాయింగ్ ద మ్యూజిక్. ఆ తర్వాత మాకు గోలీ సోడా కనిపించినాక ఎట్లా వదులుకుంటాం చెప్పండి. అది కొట్టంగానే వచ్చే సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ అసలు. అండ్ దీని తర్వాత మేమైతే హెయిర్ యాక్సెసరీస్ కూడా షాప్ చేసామన్నమాట. Thank you for watching. Please do wait for day 2.